వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం జూలై సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామాతో ప్రక్రియ జాప్యం. అసలు ఉన్నత విద్యామండలి చైర్మనే లేరు కనుక ఆయననే డేట్స్ ఫిక్స్ చేసి సర్క్యులర్స్ అనేది రిలీజ్ చేయాలి కనుక ఉన్నత విద్యామండలి చైర్మన్ లేకపోవడం వల్ల మీకు లేట్ అవుతుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల ఎదురుచూపులు, కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు. సో ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసి జూలై 15 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెల 27 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా మనకు కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇవ్వలేదు. 4 లక్షల మంది విద్యార్థులు మొత్తం డిగ్రీ కౌన్సిలింగ్ అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంసెట్లో మొత్తం వచ్చేసి 2,65,444 మంది విద్యార్థులు అయితే పాస్ అయ్యారు. నెక్స్ట్ డిగ్రీలో వచ్చేసి 1,50,000 మంది విద్యార్థులు పైగా పాస్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చేసి 60 డేస్ అయినా కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. అయితే ఈ నెల 30 వరకు అన్ని కాలేజెస్లకి అనుమతి అయితే రావడం జరుగుతుంది. అంటే ఎన్ని సీట్లు ఉండాలి, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారో అవన్నీ చెక్కింగ్స్ అయితే అయిపోయినాయి. జస్ట్ ఫీజులు నిర్ణయించి మనకు కౌన్సిలింగ్ అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులు నిర్ణయించాలి అంటే మళ్ళీ హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి మినిమం ఫీజు 50,000 పెట్టి అంతకన్నా ఎక్కువ ఉన్న కాలేజీలు 10% పెంచాలని చెప్పారు. బట్ యాజమాన్యాలు అంటే మేనేజ్మెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. దీనిపై హైకోర్టుకి అయితే వెళ్ళింది. సో ఫీజులపై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మీ కౌన్సిలింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈనాడు అమరావతి ఎడిషన్లో రావడం జరిగింది. ఈరోజు పేపర్లో. కావాలనుకున్న వాళ్ళు పేపర్ని కట్ చేసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తిగా చదువుకోండి. సో ఇంకా 15 డేస్ అయిన టైం పట్టే అవకాశం ఉంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.